హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి డే 2 ఇన్ ఊటీ అని చెప్పొచ్చండి. ఊటీకి ఇంకొక నేమ్ ఉదగమండలం. ఇక్కడైతే మేము టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వచ్చామండి. 9:15కి ట్రైన్ అయితే మేము 8:45 కల్లా రీచ్ అయ్యాము రైల్వే స్టేషన్కి. సో ఇంక ఇక్కడ కూర్చొని కొంచెం సేపు అయితే కాలక్షేపం చేస్తున్నాము. ట్రైన్ అయితే వచ్చేసిందండి. 8:55 అలా అయితే ట్రైన్ వచ్చేసింది. మేము ఇంకా ఇక్కడ ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ముందుగానే టికెట్స్ అనేవి రిజర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లోనే చేసుకోవచ్చండి. మేమైతే అంత ప్రీ బుకింగ్ అయితే చేసుకోలేదు, తత్కాల్లో అయితే బుక్ చేసాము. కన్ఫర్మ్ అయితే అయ్యాయి. సో మేమైతే డైరెక్ట్గా వెళ్తున్నాము. లేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అంటే రైల్వే స్టేషన్లో కూడా కొన్ని టికెట్స్ అయితే ఉంటాయండి, అక్కడ కూడా డైరెక్ట్గా అయితే వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా చూసారా, మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ఎక్కిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట సీటింగ్స్ అయితే వచ్చాయండి. ఇంకా అలైన్మెంట్ అయితే చేసుకోవాలి, ఎవరైనా వస్తే అడ్జస్ట్ చేసుకుంటారేమో అన్నట్లు చూస్తున్నాము. అందరూ అయితే ఎక్కి వెయిట్ చేస్తున్నారండి. చూసారా ఇటు సైడ్ చాలా బాగుంది, అక్కడ ట్రైన్ పెట్టేసి ఐ లవ్ ఊటీ అని. అక్కడ కూడా మేము వెళ్ళి అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ ఎగ్జాక్ట్గా 9:15కి అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యింది. మెయిన్ ఈ టాయ్ ట్రైన్ ఎందుకంటే నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా చాలా ఇష్టపడతారండి. చాలా బాగుంటుంది నేచరు. అటు సైడ్ ఊర్లు గ్రామాలు ఎలా ఉంటాయి అవన్నీ చూడడానికి, నేచర్ చూడడానికి మాత్రమే టాయ్ ట్రైన్ అనేది మెయిన్గా టూరిస్టులు అయితే వెళ్తూ ఉంటారు. మేము ఇక్కడ నుంచి ఊటీ నుంచి కున్నూరు వరకు అయితే వెళ్ళామండి. ఇక్కడైతే టీసీ కూడా వచ్చి టికెట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే చూసారా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నామండి. మొత్తం మనకి ఎక్కడ చూసినా గ్రీనరీనే ఉంటుంది. చిన్న చిన్న లేక్స్ అలా కూడా ఉంటాయండి. ఇలాగ మేమైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం అయితే కొనసాగించాము. ఇలాగ మధ్యలో 3 టన్నల్స్ అయితే వస్తాయి. టన్నల్స్ వచ్చినప్పుడు ఎక్కువ డార్క్ అయిపోతుంది కదా, సో మనకి ట్రైన్లో కూడా లైట్స్ అనేవి అయితే ఆన్ అవుతాయి. చూసారు కదా, బయట డార్క్ ఉంటుంది, ఓన్లీ మనకి ట్రైన్లో లైటింగ్ మాత్రమే బయటకైతే ఇలా కనిపిస్తూ ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందండి. అంటే మ్యాక్సిమం అందరూ ఊటీకి వెళ్ళిన వాళ్ళందరూ ఇదైతే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూ ఉంటారు. మేము ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే తీసుకున్నామండి, రిటర్న్కి అయితే బుక్ చేసుకోలేదు. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ బస్సులో వచ్చేయచ్చు కదా అన్నట్లుగా అయితే ఓన్లీ ఊటీ టు కున్నూరు మాత్రమే తీసుకున్నాం. కున్నూరు టు ఊటీ అయితే ఏం తీసుకోలేదు. కున్నూరులో కూడా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి, లైక్ టీ ఎస్టేటు, వ్యూ పాయింట్ అలా అయితే కొన్ని ఉన్నాయి. చూడాలనుకుంటే అవి కూడా చూసి ఎక్స్పీరియన్స్ చేసి రావచ్చు. చూసారు కదా ఇక్కడ విలేజెస్లో ఇల్లులన్నీ ఎలా ఉన్నాయో. మన సైడ్ విలేజెస్ అయితే మనకి అంత ల్యాండ్ అనేది ఒకే లెవెల్లో ఉంటుందండి. బట్ ఇక్కడ అలా కాదు, హిల్స్లోనే వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి కొన్ని కింద కొన్ని పైన అలా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ అయితే టీ ఎస్టేట్స్ టీ తోటలు మాత్రమే వేసుకుంటుంటారు. టీ, క్యారెట్ అవి మాత్రమే ఎక్కువ ఉంటాయి. ఇంకా పిల్లలతో వెళ్ళాం కదా అండి, కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారు, కొద్దిసేపు పడుకున్నారు పిల్లలైతే. ఇంకా మేమైతే నేచర్ని చూస్తూ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూసారా బావి కూడా ఉంది. సేమ్ మన సైడ్ విలేజెస్ ఎట్లా ఉంటాయి అట్లే ఉంటాయి. ఏమంటే మన సైడ్ మనకి ఒకే లెవెల్లో ల్యాండ్ సర్ఫేస్ అనేది ఉంటుంది, బట్ ఇక్కడ హైట్స్ అలా ఉంటాయి. మధ్యలో మనకి ఒక 2-3 స్టాప్స్ అయితే వస్తాయండి ఊటీ టు కున్నూరుకి. చూసారా ఇక్కడ ట్రైన్ అనేది అందరూ 90% అందరు వీడియోస్ తీసుకోవడంలోనే టైం స్పెండ్ చేస్తారు, నేచర్ ఎంజాయ్ చేయడానికంటే ముందు. మీలో ఎవరైనా వెళ్ళారా ఊటీకి వెళ్ళి ఇలా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేశారా? టాయ్ ట్రైన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇట్లా నేచర్ మొత్తం చూడడానికి? ఇంకా ఇక్కడైతే సెకండ్ మైల్ కూడా వచ్చేసిందండి.
ఇంకా సైడ్స్ అయితే మనకి బస్సులో కూడా వెళ్ళొచ్చండి. చూసారా పక్కన మనకి రోడ్ ట్రాక్ కూడా ఉంటుంది. బస్సెస్ కార్స్లో కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అన్నట్లు ఇట్లయితే వెళ్ళాము. ఇది ఒక స్టేషన్ అయితే వచ్చిందండి. దీని పేరు నాకైతే చాలా కొత్తగా అనిపించింది. మీరు కూడా చూడండి. లౌడైల్ అంట పేరైతే. చాలా కొత్తగా ఉంది కదా పేరైతే. అవునండి, నేను కూడా ఫస్ట్ విని ఏంటబ్బా ఇది ఊరి పేరా అన్నట్లు ఫీల్ అయ్యాను. మిగతా ఇంకా కొన్ని వచ్చాయండి, బట్ అవి అయితే అంత షూట్ చేయలేకపోయాను. అవి కూడా కొత్తగానే ఉన్నాయి నేమ్స్ అయితే. ఇక్కడ జస్ట్ ఒక 5 minutes ఏమో స్టాప్ చేసినట్లుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మొత్తం గ్రీనరీనే అండి. అంటే మామూలుగా మేము వెళ్ళింది జాన్లోనే. అప్పుడు ఎక్కువ క్లైమేట్ కూల్ ఉంటుంది ఊటీలో అని మేమైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. బట్ అంత కూల్ అయితే అంత చల్లగా అయితే ఏం లేదండి. అక్కడ ఒక్కచోట కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. స్వెటర్స్ జర్కిన్స్ అన్నీ తీసుకెళ్ళాం కానీ అవి అయితే యూజ్ అవ్వలేదు. జస్ట్ నైట్ కొద్దిసేపు మాత్రము చలి అనిపించింది. ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు అంతే అండి. మళ్ళీ 7-8కి నార్మల్ క్లైమేటే అయ్యింది, మనకు ఎలా ఉంటుందో అలానే. మేబీ ఇంతకుముందు ఉంటూ ఉండొచ్చు అంత చల్లగా. బట్ ఇప్పుడు ఏమైందంటే అక్కడికి కూడా జనాలు వెళ్ళడం ఎక్కువ అయ్యే లోపల ఆ చలి కూడా కనిపించడం లేదేమో. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఊటీలో అండి మనకి అంత ఎక్కువ అయితే తినలేము. మేమైతే ఎక్కువ టిఫిన్స్తోనే సరిపెట్టుకున్నామండి. అట్లీస్ట్ టిఫిన్స్ అయితే ఎక్కడైనా కామన్గా ఉంటాయి. సో పిల్లలు కూడా ఈజీగా తింటారు కదా అన్నట్లు ఎక్కువ బ్రేక్ఫాస్ట్తోనే అంటే ఇడ్లీ, పొంగల్ ఇవే ఎక్కువ అయితే తింటూ ఉన్నామండి. కొత్త వాటిని ట్రై చేయలేదు, ఎందుకంటే కొత్త ప్లేస్లో కొత్త వాటిని ట్రై చేసి మళ్ళీ మనకి జర్నీస్ ఉంటాయి, ఇబ్బంది పడడం ఎందుకు అన్నట్లు అవి తినలేక సఫర్ అవ్వాలి కదా అన్నట్లు రొటీన్గా ఎక్కువ బ్రేక్ఫాస్ట్లతోనే అయితే మేము ఉన్నామండి. మేము ఊటీలో 2 times తిన్నాం. 2 times కూడా ఒకే రెస్టారెంట్లో తిన్నామండి. శ్రీలక్ష్మి విలాస్ అనేసి చాలా బాగున్నాయండి అక్కడ బ్రేక్ఫాస్ట్లో అయితే. ఎవరైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వెళ్తూ ఉంటే మనకి ఇట్లా డిఫరెంట్ చెట్లు, పూల చెట్లు మనకి ఇక్కడ ఏమంటారు నర్సరీలో పెట్టే మొక్కలన్నీ అండి. అక్కడ కొండలపైన మస్తుగా ఉన్నాయి. ఇక్కడ మనం వాటిని డబ్బులు పెట్టి కొంటూ ఉంటాము. అక్కడ అసలు వాళ్ళు పట్టించుకోరు అలాంటి మొక్కల్ని. ఇలాగా మా ప్రయాణం అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకా కున్నూరులో కూడా సైట్ సీయింగ్ ఉందని చెప్పాం కదండి. మేమైతే కున్నూరులో సైట్ సీయింగ్కి ఏం వెళ్ళలేదు. మాకు ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అంటే మేము ఇంకా ఊటీలో కొన్ని ప్లేసెస్ చూడలేదు. సో ఆ ప్లేసెస్ చూడడానికి అనేసి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చాము. ఇంకా ఫైనలీ ఇక్కడైతే కున్నూరు అయితే రీచ్ అయ్యామండి. ఆ రోజు రిపబ్లిక్ డే. సో అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే విహాన్ అయితే వెళ్ళి విష్ చేశారు. ఇది అండి మా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. మాతో పాటు మీరు కూడా టాయ్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేశారు అని అనుకుంటున్నాము వర్చువల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ more videos and hit the bell icon to get the notification. Bye bye. See you in our next videos.